హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. నా లాస్ట్ వీడియోస్ అన్నీ మీకు నచ్చాయని నేను అనుకుంటున్నాను. కానీ చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. ఈ వ్లాగ్ వచ్చేసి ఏ డే ఇన్ మై లైఫ్ అనమాట. యాక్చువల్గా ఏమవుతుందంటే వీక్ డేస్లో మాకు గ్రాసరీస్ కానీ వెజిటబుల్స్ కానీ తెచ్చుకోవడం అనేది మాకు కుదరదు. ఒక్కోసారి కుదురుతుంది టైం ఉన్నప్పుడు, ఒక్కోసారి అసలు కుదరదు. కానీ సరే, మోస్ట్లీ మేము వీకెండ్స్లోనే అన్ని షాపింగ్ అయితే చేస్తామన్నమాట. సో వీకెండ్లో వచ్చేసి ఒక డే వచ్చి ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను. ఇంకా లేజీగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసి ఎప్పుడు దగ్గరగా ఉన్న షాప్స్కే ఎందుకు వెళ్ళడం, లాంగ్ డ్రైవ్ లాగా ఉంటుంది, వేరే సబబ్స్కి వెళ్ళి కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాము అని చెప్పేసి మేము మా ఇంటికి దగ్గరలో అంటే 30 minutes జర్నీ ఉందన్నమాట. దీనికి ఉన్న ప్లేస్ వచ్చేసి పెన్రిత్ అనమాట. పెన్రిత్కి వెళ్ళి ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాము ఎట్లా ఉంటుందో అని చెప్పేసి మేమైతే బయలుదేరాము. నా ఫస్ట్ ప్రయారిటీ అయితే ఫస్ట్ కేమార్ట్ అనమాట. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను నాకు కొన్ని కిచెన్ ఆర్గనైజేషన్ ఐటమ్స్, ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ ఐటమ్స్ అయితే కావాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట. అందుకు కేమార్ట్కి అయితే ఫస్ట్ వచ్చామన్నమాట. కేమార్ట్ అనేది మా ఫేవరెట్. మాకే కాదు, ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఫేవరెట్. ఎందుకంటే కేమార్ట్లో చాలా తక్కువ ప్రైస్లో మంచి ప్రోడక్ట్స్ ప్రతిదీ దొరుకుతాయి అన్నమాట. ఈ షాప్కి ఒక్కటి వస్తే చాలు, కిచెన్ ఐటమ్స్ దగ్గర నుంచి వాష్రూమ్ వరకు అన్నీ దొరుకుతాయి. బట్టలు, బ్యూటీ ప్రోడక్ట్స్, తర్వాత కిడ్స్ బట్టలు, ఇంకా కిచెన్ ఐటమ్స్, వాష్రూమ్ ఐటమ్స్, తర్వాత మన బెడ్ మీద వేసుకునే బెడ్షీట్స్, ఇవన్నీ చాలా ఉంటాయి అన్నమాట. చాలా వెరైటీస్ ఉంటాయి. ఓకే సరే, మనం వేరే సబబ్స్లో కేమార్ట్ కూడా చూద్దామని చెప్పి అయితే వచ్చాము. ప్రైజెస్ బాగా తక్కువగా ఉండటం వల్ల కొన్ని సబబ్స్లో వెంటనే స్టాక్ అయిపోతుంది, తొందరగా తీసేసుకుంటారనమాట. ఇదిగోండి, ఈ ఫ్రిడ్జ్ బాక్సెస్ కోసం అయితే నేను వచ్చాను, ఈ ఫుడ్ స్టోరేజ్ కోసం. ఇంకా అవి తీసుకొని ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే కొన్ని తీసుకొని మేమైతే మళ్ళీ అక్కడ నుంచి వెస్ట్ ఫీల్డ్కి అయితే మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. వెస్ట్ ఫీల్డ్ కూడా ఎలాగా ఉంటుందా చూద్దాము అని చెప్పేసి. ఇదిగోండి, వెస్ట్ ఫీల్డ్ లోపలికి వెళ్తేనే అసలు అపియరెన్స్ అంతా చేంజ్ అయిపోయింది. ఇదంతా రెట్రో మోడల్లో ఉందన్నమాట. లోపలికి ఫస్ట్ ఎంటర్ అవుతూనే మనకు వాటర్ ఫౌంటైన్ అయితే కనిపిస్తుంది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ వాటర్ ఫౌంటైన్ చూసేసరికి. చాలా అందంగా ఉందన్నమాట. ఇదిగోండి, ఫస్ట్ ఇది చూస్తేనే చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఎట్లా ఉందంటే మొత్తము ఇది ఒక ప్యాలెస్ టైప్లో ఉంది. యూజువల్గా అయితే వెస్ట్ ఫీల్డ్ మాల్స్ అన్నీ కూడా చాలా పాష్గా ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టుగా ఉన్నాయి. కానీ ఇక్కడ పెన్రిత్లో వెస్ట్ ఫీల్డ్ మాత్రం 2 స్టేర్సే ఉంది. బట్ చాలా అంటే చాలా అందంగా అయితే మెయింటైన్ చేస్తున్నారు. చాలా బాగుంది. ఇదిగోండి ఎంత మంచిగా ఉందో అసలు. ఈ వాటర్ ఫౌంటైన్ చాలా బాగుంది కదా. అసలు ఒక ప్యాలెస్లోకి వచ్చిన ఫీలింగ్ అయితే వచ్చింది, ఒక మాల్లోకి వచ్చిన ఫీలింగ్ అయితే నాకు రాలేదు. ఇదిగోండి, ఒక ప్యాలెస్ లాగా ఉందన్నమాట చుట్టూ తిరిగి చూస్తే. ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే ఇదిగోండి ఈ విధంగా ఉన్నాయి. షాప్స్ కూడా చాలా ఉన్నాయి. అసలు చాలా ఐటమ్స్ సేల్కి కూడా ఉన్నాయన్నమాట. మనము తీరిగ్గా వచ్చి చూస్తే చాలా ఐటమ్స్ అయితే మనము కొనవచ్చు. ఇదిగోండి, ఒక మాల్ ఈ మాల్ వచ్చేసి ఒక వీధి నుంచి ఇంకో వీధిలోకి అయితే ఎండ్ అవుతూ ఉంది. ఎంత పెద్ద మాలో, చాలా పెద్దగా ఉందన్నమాట. మధ్యలో రోడ్డు కూడా క్రాస్ చేసి మనము మాల్లోకి వెళ్ళొచ్చు. ఇదిగోండి, మేమైతే ఫస్ట్ షాపింగ్ చేసేదానికన్నా ముందు అయితే ఆకలిస్తుంది. అందుకని చెప్పేసి ఫుడ్ కోర్ట్ ఎక్కడుందా అని చెప్పి మేము వెతుక్కుంటూ వెళ్తున్నాము. ఇట్లా పైకి వెళ్తూనే ఇదిగోండి మాకు ఒక మినియన్ కనిపించాడు అనమాట. ఇదిగోండి స్టాచ్యూ పెట్టారు, చాలా బాగుంది కదా. ఇంకా ఇక్కడ నుంచి మేము ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళే దారి మధ్యలో అయితే చాలా షాప్స్ ఉన్నాయి. చాలా అంటే లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ కానీ, షూస్ కానీ, తర్వాత ఇప్పుడు వింటర్ వచ్చింది కదా, మనకు వింటర్లో కావాల్సిన స్వెటర్స్ కానీ, జంపర్స్ కానీ
చాలా చాలా సేల్స్లో ఉన్నాయి, మనం వెళ్ళి తీసుకోవచ్చు. నాకైతే టైం లేక నేను అంతగా పెద్ద పట్టించుకోలేదు, కానీ చూశాను. ఈసారి ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు వెళ్ళి నేను ఖచ్చితంగా అయితే షాపింగ్ చేస్తాను అనమాట. ఇదిగోండి మన ఫుడ్ కోర్ట్ అయితే అక్కడ ఉంది, మేము అక్కడికి వెళ్తూ ఉన్నాము. యాక్చువల్గా మా పాప మెక్డొనాల్డ్స్ తింటాను అని చెప్పి అడిగింది అనమాట. వాటి కోసం అని చెప్పేసి మేము వెతుకుతూ ఉన్నాము మెక్డొనాల్డ్స్ ఎక్కడుందా అని చెప్పేసి. మొత్తానికైతే మాకు మెక్డొనాల్డ్స్ కనిపించింది. సో ఇక్కడైతే మేము ఒక చికెన్ ర్యాప్ తీసుకున్నాం అనమాట పాప కోసము. పాప నాకు హ్యాపీ మీల్ కావాలి అని అడిగింది. సో అక్కడికైతే వెళ్ళి మేము ఆర్డర్ చేసాము. ఇదిగోండి తనైతే చాలా అంటే చాలా హ్యాపీగా తెచ్చుకుంది అనమాట తన హ్యాపీ మీల్. ఈ హ్యాపీ మీల్లో వచ్చేసి ఒక క్రిస్పీ చికెన్ ర్యాప్, తర్వాత చిప్స్, ఇంకొక యాపిల్ బాటిల్తో జ్యూస్తో సహా వస్తుంది అనమాట. ఇది జస్ట్ $5కే వచ్చింది మాకు, చాలా తక్కువగా వచ్చింది కదా. ఇంకా వాళ్ళు ఇంకొక టాయ్ కూడా ఇచ్చారు. ఇదిగోండి మినియన్ టాయ్ అయితే ఇచ్చారు. యాక్చువల్గా మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి, 2 ఆప్షన్స్. ఒకటి మినియన్ టాయ్స్ కానీ లేదంటే బుక్స్ కానీ మనం చూజ్ చేసుకోవచ్చు. మా పాప ఏమో టాయ్ కావాలి అని చెప్పి తీసుకుందనమాట. దాని మీద కూడా ఇదిగోండి ఇట్లా రాసి ఉంటారు, బుక్స్ ఆర్ టాయ్, ఏదో ఒకటి అయితే మనం చూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ హ్యాపీ మీల్లో. చాలా బాగుంది కదా. చికెన్ ర్యాప్ కూడా చాలా టేస్టీగా ఉందని అయితే మా పాప చెప్పింది. ఇంకా మా కోసం అయితే మా హస్బెండ్ని నేను అడిగాను, నాకు వేరే ఏది వద్దు, నాకు ఏదైనా సాలడ్ కావాలి అని అడిగాను. మా ఆయన అయితే వెళ్ళి తీసుకొని వచ్చారనమాట. నా కోసం ఏమో క్రిస్పీ చికెన్ సలాడ్ ఒకటి, తర్వాత ఆయనకేమో ఒక అవకాడో చికెన్ శాండ్విచ్ ఒకటి తీసుకున్నారనమాట. చాలా టేస్టీగా ఉంది. ఇవి 2 కలిపి మాకు $12కి అయితే వచ్చింది. ఎందుకు తక్కువగా వచ్చింది అంటే ఇంకా ఆల్మోస్ట్ 3 o'clock అట్లా అవుతుంది కదా, అందుకని చెప్పేసి 2 కలిపి మాకు $12కి అయితే ఇచ్చారనమాట. చాలా చాలా టేస్టీగా అనిపించింది, నాకైతే చాలా నచ్చింది. రిలాక్స్డ్గా అయితే కూర్చొని తినేసి ఇంకా అక్కడి నుంచి మెల్లగా అయితే మేము మళ్ళీ వెజిటబుల్స్ కొనడానికి అని చెప్పేసి మేము స్టార్ట్ అవుతూ ఉన్నాము. ఈ స్టార్ట్ అయ్యే మధ్యలో ఇదిగోండి చాలా వెరైటీస్ మనము ఫుడ్ కోర్ట్లో అయితే చూడొచ్చు. సలాడ్స్లో వెరైటీస్ ఉన్నాయి, తర్వాత ఫ్రూట్ సలాడ్స్ కూడా ఉన్నాయి. చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. కలర్ఫుల్గా ఉందన్నమాట ఫుడ్ కోర్ట్ అంతా కూడా. చాలా చాలా బాగుంది. ఇవి కూడా తీసుకుందాం అనుకున్నాం కానీ అప్పటికే మాకు టమ్మీ ఫుల్గా అయిపోయింది. ఇంకా అక్కడ నుంచి బయలుదేరి వస్తూ ఉంటే ఇదిగోండి నా ఫేవరెట్ షాప్ అయితే ఒకటి కనిపించింది. ఎంత క్యూట్గా ఉన్నాయంటే ఈ కప్స్ చాలా బాగున్నాయి. మనం గ్రీన్ టీ తాగుతాం కదా, ఆ గ్రీన్ టీ తాగే సెట్ అనమాట ఇది. అందులో ఇదిగోండి టీ మగ్ ఒకటి, తర్వాత 2 కప్స్ వస్తాయన్నమాట. చాలా చాలా బాగుంటుంది విత్ సాసర్స్. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో నాకు చాలా చాలా నచ్చాయి. మనము ఇంటికి తీసుకున్న తర్వాత ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి, నాకు నచ్చింది. ఇంకా అక్కడ నుంచి వస్తుంటే ఇదిగోండి లెగో షాప్ అయితే ఉంది. మా అమ్మాయి అందులోకి వెళ్ళి అయితే కాసేపు ఆడుకుంది. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ వెజిటబుల్ షాప్ క్లోజ్ చేస్తారు సాటర్డే కదా అని చెప్పేసి మేమైతే షాప్కి అయితే వచ్చాము. ఇక్కడ చూస్తే చాలా అంటే మాకు కొంచెం ప్రైజెస్ ఎక్కువగా అనిపించాయి. యూజువల్గా మేమైతే పార్క్లీ మార్కెట్కి అయితే వెళ్తామన్నమాట. పార్క్లీ అంటే మా ఫేవరెట్. మా హస్బెండ్ అయితే పార్క్లీ మార్కెట్లో అట్లీస్ట్ 2 hours అన్నా స్పెండ్ చేస్తాడు. ఎందుకంటే పార్క్లీ మార్కెట్లో మనం తీసుకోవడానికి చాలా చాలా ఐటమ్స్ ఉంటాయన్నమాట. తిరిగి చూడటానికి కూడా చాలా ఉంటాయి. ఈసారి నా నెక్స్ట్ వీడియోలో పార్క్లీ మార్కెట్ గురించి అయితే నేను మీకు వీడియో తీసి షేర్ చేస్తాను. ఇక్కడ క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయి, కానీ కొంచెం ప్రైజెస్ మాకు ఎక్కువగా అనిపించాయి. ఓకే సరే ఎలాగో వచ్చాం కదా అని చెప్పేసి ఈ వీక్కి అయితే మేము తీసుకున్నాం అన్నమాట కొన్ని వెజిటబుల్స్. ఇంకా అక్కడి నుంచి అయితే మేము మెల్లగా స్టార్ట్ అయ్యి ఇంటికి వెళ్దాము అని అయితే అనుకున్నాము. ఇంకా ఇంటికి వెళ్ళే మధ్యలో అయితే మాకు కొంచెము సరే సండే వస్తుంది కదా చికెన్ చేసుకుందాము అని చెప్పేసి చికెన్ కోసం అయితే మేము వెళ్తూ ఉన్నామన్నమాట. చికెన్ కోసం వెళ్తూ ఉంటే మధ్యలో మాకు కోల్స్ కనిపించింది. అన్నీ దగ్గరగానే ఉన్నాయి, పెద్ద దూరం అయితే ఏం లేదు. కాకపోతే కేమార్ట్ వచ్చేసి వెస్ట్ ఫీల్డ్ మాల్లో అయితే లేదు, సపరేట్గా ఉంది. వెస్ట్ ఫీల్డ్లో కూడా కొన్ని వెజిటబుల్ షాప్స్ అయితే ఉన్నాయి, కానీ
ఇది కూడా మేము కేమార్ట్ ఉన్న ప్లేస్లోకి అయితే వచ్చామన్నమాట. ఆ కాంప్లెక్స్ వేరు, వెస్ట్ఫీల్డ్ మాల్ అయితే వేరు అనమాట. ఇక్కడ చాలా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట వెజిటబుల్స్లో. ఇదిగోండి చిక్కుడుగాయల్లో కూడా రకరకాల వెరైటీస్ ఉన్నాయి. ఇదిగోండి రెడ్ చిక్కుడు, తర్వాత గ్రీన్ చిక్కుడు, తర్వాత బీన్స్, ఎల్లో బీన్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడ నుంచి మేమైతే కోల్స్లో చికెన్ కోసం అని చెప్పేసి వచ్చాము. కోల్స్లో చికెన్ యూజువల్గా $11కి స్పెషల్ చికెన్ అయితే దొరుకుతుంది. చాలా చాలా బాగుంటుంది అనమాట, టేస్టీగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఉంటుందని వచ్చాము. బట్ చికెన్ అయితే అయిపోయింది, ఎందుకంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇది క్లోజింగ్ టైం కదా, అయిపోయింది. సో ఇంకా చేసేదేం లేక ఇంకా మెల్లగా అయితే మేము వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా చాలా రకాల ఐటమ్స్, సీ ఫుడ్ అన్నీ మనకు షాప్స్లో దొరుకుతాయి సూపర్ మార్కెట్లో. ఇదిగోండి సలాడ్స్ మిక్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. మరి రెడీమేడ్ సలాడ్ మనం తీసుకొని కూడా తినేసేయచ్చు అప్పటికప్పుడు. ఇంకా అక్కడ నుంచి అయితే మేము మెల్లగా ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇంటికి వచ్చి మేము మళ్ళీ వంట వండుకొని తినేసరికి చాలా రిలాక్స్డ్గా అనిపించింది. ఇంకా ఇదండి ఈ వీడియో. మాతో పాటు మీరు కూడా కొత్త సబబ్ని అయితే ఎక్స్ప్లోర్ చేశారని నేను అనుకుంటున్నాను. మీకు కూడా టైం ఉంటే అట్లా దూరంగా ఉన్న సబబ్స్లో అయితే ట్రై చేయండి. ఇంతటితో నేను ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.